గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత బాలయ్య మళ్ళీ ఫ్యాక్షన్ స్టోరీనే నమ్ముకున్నాడా? తాజా సమాచారం ప్రకారం అవుననే తెలుస్తుంది. శాతకర్ణి తర్వాత బాలకృష్ణ మరో డిఫరెంట్ మూవీతో వస్తాడని ఎదురు చూసిన ఫ్యాన్స్ కి ఇది కొంచెం నిరాశ కలిగించే వార్తే. ఆయన్ని ఫ్యాక్షన్ సినిమాలో చూడాలని భావించే ఫ్యాన్స్ ఉన్నా బాలయ్య 90s నుంచి అదే జానర్ సినిమాలు చేస్తూనే వస్తున్నారు. చాలా కాలం తర్వాత శాతకర్ణి మూవీతో ఒకప్పటి బాలకృష్ణ మళ్ళీ తెరపై కనిపించారు. ఈ నేపథ్యంలో కృష్ణవంశీతో రైతు చిత్రం వర్కౌట్ అయితే బాలయ్యకు చాలా ప్లస్ అయ్యేది. కానీ బిగ్ బీతో ముడిపడి ఉన్న ఆ మూవీ ఇప్పట్లో తెరకెక్కే సూచనలు కనిపించడం లేదు. దీంతో బాలయ్య మళ్ళీ తనకు ఇష్టమైన ఫ్యాక్షన్ కథలకే ఫిక్స్ అవుతున్నాడు. చిరుకి ఖైదీ నెంబర్ 150 లాంటి భారీ హిట్ ఇచ్చిన వినాయక్ తో బాలయ్య తన తరువాతి సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. వినాయక్ ఇప్పటి వరకు చిరుతో తీసిన ఠాగూర్, ఖైదీ 2 రీమేక్లే. దీంతో అవి చిరు కెరియర్ కు ఉపయోగపడిన వినాయక్ మాత్రం ఏమాత్రం హెల్ప్ కాలేకపోయాయి. దీంతో మరోసారి రీమేక్ సినిమాలు చేయకపోవడమే ఉత్తమమని వినాయక్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ దర్శకుడు ఈసారి తనదైన ఫ్యాక్షన్ స్టోరీతో నందమూరి హీరోను కాంటాక్ట్ అయ్యాడని సమాచారం. కంప్లీట్ గా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ స్టోరీ బాలయ్యకు బాగా నచ్చిందని అంటున్నారు. మరోవైపు ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్స్ కోసం వేట ప్రారంభమైనట్లు తెలుస్తుంది. లీడ్ హీరోయిన్ గా మరోసారి శ్రియ పేరే వినిపిస్తుంది.